వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పవర్ పైన కూడా పవర్ ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకునేటట్టుగా రైతులకి ఒక ప్రత్యేక వెసులుబాటు కల్పించాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ కంప్లీట్ మండలం మొత్తం కూడా సోలరైజేషన్ చేసే మండలాల్లో బోనకల్ మండలం కూడా ఉంది, అట్లాగే కొడంగల్ మండలం కూడా ఉంది. ఈ రెండు మండలాల్లో పైలట్ మండలాలుగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రక్రియ రూఫ్ టాప్ సంబంధించి మండలంలో 40-50% పూర్తి అయిపోయింది, మిగతాది స్పీడ్గా జరుగుతూ ఉంది. ఈ అగ్రికల్చర్ పంప్ సెట్స్ సంబంధించి ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. ఇది కూడా ఒక 10-15% ఇప్పటికే పూర్తిగా వచ్చింది. ఇది స్పీడ్గా మొదలవుతా ఉంది. నేను రైతుని అడిగితే ఈ రూఫ్ టాప్ వల్ల కరెంటు గ్రీన్ ఎనర్జీతో వ్యవసాయానికి కరెంట్ రావటమే కాకుండా ఇది మాకు షెడ్ లాగా కూడా ఉపయోగపడతా ఉంది. అంటే రైతులు మధ్యాహ్నం పూట ఒక రెస్ట్ తీసుకోవటానికి పనికొచ్చే ఒక గదిలాగా కింద కొంత క్లీన్ చేసుకొని సిమెంటింగ్ చేసుకొని పక్కన కొద్ది గోడలు కట్టుకుంటే దీంట్లో పొలాలకు సంబంధించినటువంటి సామాన్ పెట్టుకోవటానికి, వాళ్ళు రెస్ట్ తీసుకోవటానికి, లేకపోతే మధ్యాహ్నం భోజనం చేయటానికి, ఇతరత్ర రైతు కుటుంబానికి ఉపయోగపడేట్టుగా దీన్ని వాడుకోవటానికి కూడా ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నారు. దానికి కావాల్సిన విధంగానే దీన్ని డిజైన్ చేయటం కూడా జరిగింది. సో రైతు ప్రత్యేకంగా పొలంలో ఒక కొట్టం లాంటిదో రెస్ట్ తీసుకోవడానికి కావాల్సినటువంటి ఒక గది నిర్మించుకోకుండా ఇదే వాళ్ళకు ఉపయోగపడే విధంగా రెడ్కో సంస్థ ద్వారా డిజైన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది. దానికి ధన్యవాదాలు కూడా రైతులు చెప్తా ఉన్నారు. నిన్ననే దీంతో పాటు మీరు చూసుంటారు, ఎరుపాలెం మండలంలో వెంకటాపురం గ్రామంలో మహిళా సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ సోలార్ పవర్ ప్లాంట్ని వాళ్ళే ఈ ప్లాంట్ పెట్టి యజమానులుగా మారి ఆదాయాన్ని సంపాదించుకోవటం కోసం ఏర్పాటు చేసి అనౌన్స్ చేసినటువంటి దాంట్లో సంపూర్ణంగా పూర్తి చేసి నిన్న ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. దానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘం సభ్యురాలు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. కేవలం అనౌన్స్ చేయటమే కాకుండా సంపూర్ణంగా దాన్ని కట్టి ప్రారంభోత్సవం కూడా చేసి ఆ కరెంటు ఆదాయం నెల నెల ఎంత వస్తుందో కూడా చూపిస్తూ వాళ్ళు సంవత్సరానికి 4.5 నుంచి 5 లక్షల దాకా ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చేటట్టుగా మాకు లెక్కలు కూడా చూపించారు. అంటే డ్వాక్రా సంబంధించిన మహిళా సంఘాలు జిల్లాకు 2 మెగావాట్ల లెక్క రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేసి ముందుకు పోతా ఉంది. దాంట్లో భాగంగా సక్సెస్ఫుల్గా నిన్న దాని ప్రారంభోత్సవం కూడా చేశాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగ సోదరులకి, అట్లాగే గృహ వినియోగదారులకి, కరెంటు గృహ వినియోగదారులకి ఈ సక్సెస్ స్టోరీస్ కూడా చూసి మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి కేవలం ఈ పంట ద్వారా కాదు పవర్ ద్వారా కూడా ఆదాయం వచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకరిస్తూ ఉంది. ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దీన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముందుకొచ్చే రైతులకు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సోలార్ పవర్ ప్లాంట్ని వారికి సహకరించడానికి ముందుకు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకి, వినియోగదారులకి మీరు చేరవేయాలని చెప్పి అందుకే ఈ క్షేత్రంలో ఇక్కడ టెంట్ వేసి మీ అందరి సమక్షంలో వాటిని చూపించే కార్యక్రమం కూడా చేశాం. ఎక్కడో నేను 4 గోడల మధ్యలో చెప్తే
అది ప్రత్యక్షంగా మీరు కూడా చూపించడానికి కానీ మీరు కూడా చూడటానికి అవకాశం ఉండదనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇది తెలంగాణకు సంబంధించిన మోడల్ సోలార్ గ్రామాలు దాదాపు ఇప్పటికే 81 గ్రామాలని మేము ప్రకటించి ముందుకు పోతాం.